ఈ పాలియేటివ్ కేర్ని ఇప్పుడు మీరు చెప్పిన ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి మత్స్యతారకరంలో ఉంది, కొన్ని ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎందుకు రావట్లేదు సార్? వాళ్ళు ఫైనాన్షియల్గా ఇది పెడితే ఏదైనా ప్రాబ్లం ఉందా? సో కొన్ని ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్కి. పాలియేటివ్ కేర్ తీసుకురావడం వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ చెప్తాను. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ అనేవి తగ్గుతాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు NABH అక్రిడిటేషన్ అని చెప్పొచ్చు, జాయింట్ JCI అక్రిడిటేషన్ అని చెప్పొచ్చు. సో అక్రిడిటేషన్ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్, మీరు హాస్పిటల్ని బెడెడ్ ఉంటే యూ షుడ్ హ్యావ్ ఎ పాలియేటివ్ కేర్ డిపార్ట్మెంట్ అని కొత్త రూల్స్ వస్తున్నాయి. సో పూర్తిగా రాలేదు. సో పాలియేటివ్ కేర్ సర్వీసెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంకొన్ని రోజుల్లో మనం చూడాలి కార్పొరేట్ హాస్పిటల్స్. బట్ ఇంకా అందరూ సీరియస్గా తీసుకోలేదు దాన్ని. అంటే మామూలుగా ప్రస్తుతం మనం పచ్చిగా మాట్లాడుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అది పచ్చి డబ్బు రక్తం పిండే వాతావరణం కదా. వాడు చచ్చేంత వరకు ఇక లాస్ట్ వాడు శ్వాస వదిలేంత వరకు వాడికి ఏదో వైద్యం చేస్తూ డబ్బులు ఎలా పిండాలా, ఎలా బిల్లులు వేయాలనే ఉండే వాతావరణంలో ఈ పాలియేటివ్ కేర్ అనేది హ్యాపీ ఎండింగ్ కదా. హ్యాపీ ఎండింగ్ అనేది వీళ్ళకి హ్యాపీ ఎండింగ్, కానీ హాస్పిటల్ వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ కాదు. కాబట్టి ఆ పాలియేటివ్కి ఎవరు పెట్టడం లేదని కూడా అనుకోవచ్చు కదా ఒక యాంగిల్లో. కార్పొరేట్ హాస్పిటల్స్ని బ్లేమ్ చేయాలంటే మీరు చేయలేరు జనరల్గా, అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం. సో బేసిక్గా అంటే నేను ఒక పేషెంట్ పర్స్పెక్టివ్ కానీ హాస్పిటల్ పర్స్పెక్టివ్లో కానీ ఎవరైనా ఒక పేషెంట్ బతుకుతారంటే వాళ్ళు ఖర్చు చేయడానికి రెడీగా ఉంటారు, ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీగా ఉంటారు. ఇది ఒక ఆఖరి ప్రయత్నము, మా ప్రయత్నం మాత్రమే చేస్తున్నామన్న ఒక వాడినా కానీ పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ వాళ్ళు ఖర్చు చేయడానికి ఇల్లు అవి ఆస్తులు ఇల్లు వాకిళ్ళు అమ్మి కూడా తెచ్చుకున్న డబ్బులు. బట్ పేషెంట్ చనిపోతున్నారు, మనం వీళ్ళని కంఫర్టబుల్గా చూసుకుంటాము అని చెప్తే మొన్న నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ యశోద హైటెక్ సిటీ నుంచి వాళ్ళు రిఫర్ అయ్యి వచ్చారు. చాలా డాక్టర్ అక్కడ ఆయన అర్థం చేసుకున్నారు, ఈ పేషెంట్ ఇంకా మనం ట్రీట్మెంట్ చేయకూడదు, పాలియేటివ్ కేర్ ఇవ్వాలి అని చెప్పి వచ్చారు. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పాను, మీకు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోయాయండి, మీరు ఇప్పుడు నా దగ్గరికి ఏం ఆశించి వచ్చారు, నేను మీకు కంఫర్ట్ మాత్రం ఇవ్వగలుగుతాను, దీనికి మీరు పడే ఇబ్బందులను తగ్గించగలుగుతాను అంటే ఆ మాట విన్న తర్వాత పేషెంట్ సరే సార్ నేను వస్తానని చెప్పి జస్ట్ లేచి వెళ్ళిపోయి నాకు ఇంకేమవుతు నాకు తెలిసిపోయింది. అంటే ఇంకా అప్పటిదాకా నేను హాస్పిటల్లో ఆయనకి చాలా చేయొచ్చు, ఇంకా నేను ఇంత పెద్ద వూండ్ ఉంది, జా అనేది బయటకు కనపడిపోతుంది, ఆయనకు వూండ్ డ్రెస్సింగ్ నేర్పించవచ్చు, నొప్పి తగ్గించే విధంగా మాట్లాడాను. కానీ ఆ పేషెంట్ మాట్లాడలేని పరిస్థితులు కూడా నాకు ఇంకా వినాలని లేదు. నేను ఈ మాట విన్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ ఉండాలని లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సో వాళ్ళు నొప్పితో అవస్థపడడానికి కూడా పేషెంట్స్ రెడీగా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనము ట్రెడిషనల్గా హాస్పిటల్కి వచ్చేది క్యూర్ కోసమే అని ఒక భావన ఉంది. క్యూర్ నుంచి కంఫర్ట్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ. క్యూర్ నుంచి కేర్ అండ్ కంఫర్ట్ అనేది మనం ప్రయారిటీగా తీసుకుని ఎప్పుడైతే కేర్ కంఫర్ట్ ఉండాలి, మూడు ఉండాలి. సో మూడు ఉండాలి. దీన్ని ఒక ప్రయారిటీ అని పేషెంట్ కూడా అర్థం చేసుకున్నప్పుడే మనం పాలియేటివ్ కేర్ అనేది అన్ని హాస్పిటల్స్లో ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము. దాన్ని ఒక ప్రయారిటీగా మనం చేయగలుగుతాం. హోప్ఫుల్లీ జరుగుతున్నాయి బట్ వైపు ప్రోగ్రెస్, మెల్లగా రిజల్ట్స్ రావాలి చూస్తే. అంటే రూల్స్ కానీ కంపల్సరీ చేస్తే కంపల్సరీగా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా పాలియేటివ్ సెంటర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, మొత్తం పాలియేటివ్ కేర్ అంటే మెడిసినల్గా మేము చేసే వైద్యము ఇవన్నీ చేసుకుంటూ మానసికంగాను వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం రకరకాలుగా చేస్తాము. ఒక టీం ఉంటుంది, ఇందులో సైకాలజిస్ట్ ఉంటాడు, ఒక మంచి స్పీకర్ ఉంటాడు, ఒక పర్సనాలిటీ ఉంటాడు, తర్వాత కేర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటే టీం బృందం ఉంటుంది అన్నారు. అయితే నొప్పి దగ్గర ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఎనస్థీసియా ఇస్తుంటారు. ఎనస్థీసియాకి పాలియేటివ్ కేర్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఓకే, రైట్ సార్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో అనస్థీషియా, నేను అనస్థెటిస్ట్ని టు స్టార్ట్ విత్. అనస్థీషియాలో మెయిన్ గోల్ ఆఫ్ అనస్థెటిస్ట్ ఈజ్ దట్ పర్టికులర్ సేఫ్ కండక్ట్ ఆఫ్ సర్జరీ. ఆపరేషన్ జరిగి ఆపరేషన్ నుండి పేషెంట్ విజయవంతంగా బయటకు రావాలి. సో ఆ పర్టికులర్ టైంలో సర్జన్ ఎంత కృషి ఉంటుందో అనస్థెటిస్ట్ కూడా చాలా కృషి ఉంటుంది. ఎందుకంటే మీరు నిద్రలో ఉండగా మనము మామూలు నిద్రకి మత్తు పదార్థాలు ఇచ్చే నిద్రకి తేడా ఏంటంటే, మీకు నిద్రలో ఉండగా మీకు ఎవరైనా గిచ్చితే సడన్గా లెగుస్తాము, మనము చేతి మీద ఎవరైనా వేడి నీళ్ళు పోస్తే చేయి పైకి ఎత్తేస్తాము. కానీ అనస్థీషియాలో మనం ఇచ్చే మత్తుతో మనకి కడుపు మీద పెద్ద కత్తి పెట్టి కోసినా కానీ మీరు లేకూడదు. సో అనస్థీషియాలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: అనాల్జీసియా, సెడేషన్, మజిల్ రిలాక్సేషన్. అనాల్జీసియా అంటే నొప్పి తెలియకుండా ఉండడం, సెడేషన్ అంటే మత్తుతో ఉండడం, పడుకుని ఉండడము, అండ్ మజిల్ రిలాక్సేషన్ వాళ్ళు బాడీ రిలాక్స్ అయి ఉండాలి, రిఫ్లెక్సెస్ అనేవి ఉండకూడదు, చేతులు కాళ్ళు ఆ నొప్పికి సడన్గా లేచే పేషెంట్ లేకూడదు.
సో ఈ విధంగా చేస్తాము. అండ్ ఇచ్చిన మత్తు పదార్థాల వల్ల పేషెంట్ హార్ట్ రేట్ డౌన్ అవ్వడము, బీపీ డౌన్ అవ్వడము ఇది జరుగుద్ది. అండ్ అనెస్థెటిస్ట్ ప్రతి సెకండ్ టు సెకండ్ అక్కడ మానిటర్ చేస్తాం. ఆ పేషెంట్ని బతికించడానికి ఏమేమి మందులు కావాలో ముందు నుంచి రెడీగా ప్రిపేర్డ్గా ఉండి చేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ఇచ్చే మందులు పాలియేటివ్ మెడిసిన్లో కూడా కొన్ని సిమిలర్గా ఉంటాయి. అంటే అనాల్జీసియాకి మనం యూజ్ చేసే హై గ్రేడ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటారో, ఓపియాయిడ్స్ అంటారు, మత్తు పదార్థాలు, నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, మార్ఫిన్, ఫెంటనిల్, ఇవి మేము వాడతాం, పేషెంట్స్ కోసం వాడతాము, వేరే ప్రయోజనాలకు కాదు. సో ఇవి పేషెంట్స్ రిలీఫ్ కోసం అని మనం ఇచ్చే హై గ్రేడ్ మెడికేషన్స్. సో ఇవి అనెస్థీషియాలో కూడా వాడతాము. బట్ ఒక అనెస్థెటిస్ట్ పేషెంట్ ఎలా ఉన్నారు, లేకుంటే ఏదైనా ఒక డాక్టర్ కానీ నర్స్ కానీ పేషెంట్ ఎలా ఉన్నారంటే సే దట్ పేషెంట్ బీపీ బాగుంది, వాళ్ళ హార్ట్ రేట్ బాగుంది, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అని చెప్తాం. బట్ ఒక పాలియేటివ్ ఫిజిషియన్కి బీపీ, హార్ట్ రేట్ అవన్నీ మెయిన్ ప్రమాణికాలు కాదు. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, కంఫర్ట్ స్కేల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారా? వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ బాడీలీ, వాళ్ళు పడుతున్న సిమ్టమ్స్, నొప్పి తగ్గిందా, మీకు ఆయాసం తగ్గిందా, లేకుంటే పేషెంట్ కమ్యూనికేట్ చేసే పరిస్థితిలో లేరు, వాళ్ళ చేతులు, కాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు బ్రీతింగ్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంది, ఆఖరి దశలో పేషెంట్ కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా హౌ పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్ అని మనం అసెస్ చేస్తాం. ఫిజికల్, మెంటల్, వాళ్ళ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఎంత డిస్ట్రెస్లో ఉన్నారు, వాళ్ళ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ డిస్ట్రెస్ కూడా ఎలా ఉంది, ఇవన్నీ చూసి వాళ్ళని అన్నిట్లో కంఫర్టబుల్గా ఉంచేలా చూస్తాం. అంటే మీరు ఆంకాలజీ చదువుకున్నారు కదా? ఎస్ అండి. ఆంకాలజీ అంటే మన క్యాన్సర్ సంబంధించిన సబ్జెక్ట్. అనెస్థీషియా చదువుకున్నాను, తర్వాత ఆంకో అనెస్థీషియా చేశాను. ఆంకాలజీలో స్పెషలైజేషన్ ఏమైనా చేశారు? ఆంకో అనెస్థీషియా అని క్యాన్సర్ సంబంధించిన అనెస్థీషియాకి DM 3 years చేశాను. సో ఆల్మోస్ట్ కొంచెం ఈ తర్వాత పాలియేటివ్ మెడిసిన్ ఫెలోషిప్స్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది డాక్టర్ గారి ద్వారా మనం పాలియేటివ్ కేర్ యొక్క ఇంపార్టెన్సు, దాని గురించి మనం అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉందని, అది అందరికీ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. దీనికి అంకిత స్వభావము, చాలా సహనము ఉంటే కానీ అందరూ చేయలేరని చెబుతున్నారు. ఆ విధంగా పాలియేటివ్ కేర్ యొక్క అవేర్నెస్ ప్రజల్లోనూ పెరగాలని అవసరం ఉంది. అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పాలియేటివ్ కేర్ సెంటర్స్ ఎక్కువ రావాలని డాక్టర్ గారు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా త్వరలో నిబంధనలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పాలియేటివ్ సెంటర్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో వచ్చే అవకాశం కూడా ఉందని మనం భావించవచ్చు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్